సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు అయితే రిజల్ట్ రాబోతా ఉంది. సో ఇప్పటికే 2 రౌండ్లు కౌంటింగ్ అయితే పూర్తయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతూ ఉంది. 3వ రౌండ్ కూడా లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సంజయ్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అక్క నమస్తే. సో ఏంటి మరి జూబ్లీహిల్స్లో గెలవబోతుందా కాంగ్రెస్ పార్టీ? 100%. మేము ఆ రోజు చెప్పినాం, జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. రేవంత్ అన్న అడుగుజాడలు నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని చూసి ఓటేసిండ్రు. నవీన్ తమ్ముడు 2 సార్లు ఓడిపోయిండు, అయినా కూడా ప్రజలను వదలలేదు. జూబ్లీహిల్స్ ప్రజలని మా కొడుకు అని ఓన్ చేసుకున్నారు. రేవంత్ అన్న తమ్ముడు నవీన్ యాదవ్ తమ్ముడిని జూబ్లీహిల్స్ ప్రజలు ఓన్ చేసుకొని ఇవాళ అభివృద్ధి పదంలో నా సెంటిమెంట్కి రాజకీయాలకు తావు ఇవ్వలేదు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మంచి పట్టం కట్టిరు. బ్యాలెట్ ఓపెన్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. ఇదే ఆధిక్యత కొనసాగుతుంది. మంచి మెజార్టీ వస్తుంది. తప్పకుండా ఈ నమ్మకాన్ని, మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఆహర్నిశలు పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఇవాళ హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రజాస్వామ్యంలో కులాలకు మతాలకు ఇవాళ బీసీ బిడ్డలకు పెద్దపీటనేసింది. బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చింది. ఎంతోమంది అవమానించిండ్రు, రౌడీ అన్నారు, గూండా అన్నారు, ఎన్నో అన్నారు. అలాంటి వాళ్ళకు జూబ్లీహిల్స్ ప్రజలు కరగాల్చి వాత పెట్టిండ్రు. అంటే మొన్న ఏదైతే పోలింగ్ జరిగిన రోజు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ అది పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నారు. దొంగ ఓట్లు పడ్డాయి, కావాలంటే అధికారం ఉపయోగించి కూడా కావాలని చాలా పెద్ద ఎత్తున రాంగ్ అయితే పడ్డాయని చెప్పేసి అంటారు. దొంగ ఓట్లు చేయించుకునేంత అవసరము కాంగ్రెస్ పార్టీకి లేదు. రిగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓటు చోరు చేయాల్సినంత అవసరం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. మేము ఏది చెప్తాం, మేము దొంగల్లాగా పామ్ హౌజులలో వండుకునేటోళ్ళం కాదు. రేవంత్ అన్న 18 గంటలు, నాకు తెలిసి ఆ 4 గంటలు ఏడబడుకుంటున్నా కూడా తెలుస్తున్నాడు. పాపం ఆయన గెలిచినప్పటి నుంచి ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఒక సామాన్యమైన ప్రజల్లాగా ముందుకెళ్తున్నాడు తప్ప ఇవాళకి అధికారం లేకపోతే పామ్ హౌజులలో వండుకోలేదు. కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరిలో గెలిచిండు. మల్కాజ్గిరిలో గెలిచినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు బీసీలను, మైనార్టీలను, మహిళలను, తెలంగాణ ప్రజలను ఓన్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఇవాళ కళాకారులను ఇవాళ గౌరవిస్తుంది, విద్యార్థి సంఘాలను గౌరవిస్తుంది. యంగ్ ఇండియా పేరుతోని ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను డెవలప్ చేస్తుంది. విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి విద్య రావాలి, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలి అనేది ముందు చూపులో ఉన్నారు. ఈ ఎన్నికతోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ముమ్ము చేయదని జూబ్లీహిల్స్ ప్రజలు ఇలా పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి మాట్లాడుతాను. వాళ్ళకేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ముస్లింస్, హిందువులు బాయ్ బాయ్ అనేది కాంగ్రెస్ పార్టీ. బీసీలు, ఎస్సీలు, దళితులు, ఇంద్రమ్మ అమాయం నుంచే అన్ని కులాలకు మంచి చేసేది కాంగ్రెస్ పార్టీ. మేము ఎవరిని ప్రజాస్వామ్యంలో ఏ కులాన్ని కించపరచము. అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించింది. మనం కులాలను మతాల పేర్లతో విడదీయకుండా అందరం ప్రజాస్వామ్యంలో ముందుకెళ్లాలని మాత్రం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మంచి మెజార్టీ అయితే వస్తుంది. తప్పకుండా నవీన్ తమ్ముని విజయము, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న నమ్మకాన్ని, అన్న రుణాన్ని ఇలా ప్రజలు తీర్చుకున్నారు. ఆయన అధికారం లేని రోజు కూడా 10 మందికి అన్నం పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ గెలిస్తే బుల్డోజర్లు వస్తాయని చెప్పేసి కేటీఆర్ అన్న వ్యాఖ్యలు. వాడు పిల్లపిత్రిగా అని మాటలు ఓడి పట్టుకుంటాడయ్యా. గా పిల్లపిత్రిగా ఎక్కడ పోయిండు? మొన్న ఒక రోడ్డు మీద వచ్చి సునీతమ్మకు అండగా ఉంటాడు, ఆమె వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు, రాలేదు ఎవడు. ఈ అడక్కలు వచ్చినాయి. బాపు కేసీఆర్ బాపు డెవలప్ అయ్యాడా? బాపు ఏడ ఉన్నాడా? బాపు దాని గురించి మాట్లాడతారు. గా ఏడ ఉంది బీఆర్ఎస్ పార్టీగా భూస్థాపితం చేసిర్రు. ఆయన గురించి మాట్లాడితే మన టైం వేస్ట్ అవుతుంది. మేము అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాము. కేటీ రామారావును ఓడి నమ్మడు, హరీష్ రావును అంతకన్నా నమ్మడు, కేసీఆర్ని అంతకన్నా నమ్మరు. రేవంత్ రెడ్డి గారు తొక్కి వదిలిపెడతా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని భూస్థాపితం చేస్తున్నాడు, చేసిండు. ఇవాళ ప్రజలకు న్యాయం చేసిండు, అండగా ఉన్నాడు, హక్కున చేర్చుకుండు. తెలంగాణ రాష్ట్రంలో గెలుపు ఓటలు సమానంగా ఉంటాము. గెలిచిన పని అహంకారం లేదు, గెలవలేదని బాధపడేది లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమిని ఒకటిగా భావించేవాడే లీడర్. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ గెలుపు జూబ్లీహిల్స్ ప్రజల గెలుపుగా భావిస్తున్నాం. మాకు బాధ్యత పెరిగింది. ఇవాళ నవీన్ తమ్ముని నమ్ముకున్నందుకు మీకు ధన్యవాదాలు. రేవంత్ అన్న ఇచ్చిన మాట నెరవేరుస్తాడు, మంచి నిధులు ఇస్తాము, డెవలప్ చేస్తామని చెప్పేసి
తెలియజేస్తున్నాం.